విజయవాడ ప్రాంత వరద బాధితుల కోసం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పెద్ద ఎత్తున సహాయక సహకారాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అనంతపురం నుంచి భారీ ఎత్తున కూరగాయలు ఇవాళ విజయవాడకు పంపించారు. 30 టన్నుల టమోటా, 30 టన్నుల ఇతర కూరగాయలను సేకరించి వాటిని విజయవాడకు పంపించారు. ఈ వాహనాలను ఇవాళ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడలోని వరద బాధితులకు అండగా నిలిచేందుకే మా బృందం వెళ్లిందని, రేపటి నుంచి అక్కడ వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు. అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు 30 టన్నుల టమోటాలు, అలాగే 30 టన్నుల రకరకాల వెజిటేబుల్స్ పంపించడం జరుగుతూ ఉంది. విజయవాడకి వరద బాధితులకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం మా టీం కానీ అంతా వెళ్ళిపోయి అక్కడ విజయవాడ చేరుకున్నారు. ఈ రోజు నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి అక్కడ వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే వెజిటేబుల్స్ కాకోకుండా బెడ్షీట్స్, అక్కడికి నిత్యావసరాల సరుకులు ఇవన్నీ విజయవాడలో మేము ప్రొక్యూర్ చేసుకొని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకోకుండా నా వంతు సహాయకంగా కానీ ఒక చెక్కు మా ముఖ్యమంత్రి వర్యులకి రేపు అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి ఒక్క అనంతపురంలో ఉండే వ్యాపారస్తులు అయితే ఏమి వీళ్ళంతా ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.